ఫైనాన్స్, టాక్సేషన్ ఈ రంగాలలో ఒక మంచి గ్లోబల్ కెరియర్ కోసం చూస్తుంటే ఈ విశ్లేషణ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అమెరికన్ టాక్సేషన్ ప్రపంచంలోకి వేగంగా ప్రవేశించడానికి ఒక అద్భుతమైన మార్గముంది. అదే ఎన్రోల్డ్ ఏజెంట్ సర్టిఫికేషన్. దీని గురించి ఈరోజు వివరంగా తెలుసుకుందాం. సాధారణంగా ఒక మంచి గ్లోబల్ కెరీర్ కావాలంటే చాలా క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఏళ్లకు ఏళ్లు అనుభవం కావాలి. ఇలాగే కదా మనందరం అనుకుంటాం. మరి అలా కాకుండా పెద్దగా అడ్డంకులేమీ లేకుండా ప్రతిష్టాత్మకమైన ఒక గ్లోబల్ సర్టిఫికేషన్ ఏమైనా ఉందా? ఇది చాలామంది కెరీర్ స్టార్ట్ చేసేటప్పుడు ఆలోచించే విషయమే. ఆ ప్రశ్నకు సమాధానమే ఈ ఎన్రోల్డ్ ఏజెంట్ సర్టిఫికేషన్. దీన్ని ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ల ప్రపంచంలో ఒక హిడెన్ జెమ్, అంటే ఒక దాగి ఉన్న వజ్రం లాంటిది అనొచ్చు. ఎందుకంటే చాలామందికి దీని గురించి పెద్దగా తెలీదు, కాని దీనికున్న విలువ మాత్రం చాలా చాలా ఎక్కువ. సరే, ఇక అసలు విషయంలోకి వచ్చేద్దాం. ఇంతకీ ఈ ఎన్రోల్డ్ ఏజెంట్ అంటే ఎవరు? ఈ పేరు వెనక ఉన్న పవరేంటి? దాని గురించి ఇప్పుడు వివరంగా చూద్దాం. చాలా సింపుల్గా చెప్పాలంటే ఎన్రోల్డ్ ఏజెంట్ అంటే అమెరికా ప్రభుత్వ పన్నుల విభాగం, అంటే ఇంటర్నేషనల్ రెవెన్యూ సర్వీస్ లేదా ఐఆర్ఎస్ చేత నేరుగా గుర్తింపు పొందిన ట్యాక్స్ ప్రొఫెషనల్స్ అన్నమాట. ఇదేదో ఒక రాష్ట్రానికి సంబంధించింది కాదు. ఇది ఫెడరల్ లైసెన్స్, అంటే అమెరికా మొత్తం మీద వీళ్లకు పూర్తి అధికారిక గుర్తింపు ఉంటుంది. ఈ స్లైడ్లో ఈ ఒక్క వాక్యం చాలా ముఖ్యం: అపరిమిత హక్కులు. ఈ 2 పదాలు చాలు ఈ సర్టిఫికేషన్ ఎంత పవర్ఫుల్ అనేది చెప్పడానికి. అంటే పన్ను చెల్లించే ఒక వ్యక్తి తరపున ఐఆర్ఎస్తో మాట్లాడటానికి, వాదించటానికి వీరికి పూర్తి స్వేచ్ఛ, అధికారముంటాయి. మరి ఈ అపరిమిత హక్కులు అంటే ప్రాక్టికల్గా ఏంటి? ఒకవేళ ఒక క్లయింట్కు ఐఆర్ఎస్ నుంచి ఆడిట్ నోటీస్ వస్తే వీళ్లు వాళ్ళ తరపులో మాట్లాడతారు. పన్నుల విషయంలో ఏమైనా సమస్యలుంటే అప్పీల్ చేయగలరు. ఇంకా చెప్పాలంటే పన్ను వసూళ్లకు సంబంధించిన క్లిష్టమైన విషయాల్లో కూడా వాళ్లకు ప్రాతినిధ్యం వహించగలరు. ఇదొక పెద్ద బాధ్యత. దానికి అంతే నైపుణ్యం అవసరం. ఇంత పవరున్న సర్టిఫికేషన్ సంపాదించడమంటే చాలా కష్టమేమో, ఏళ్లకేళ్లు పడుతుందేమో అనిపిస్తుంది కదా. కాని ఆశ్చర్యకరంగా ఈ జర్నీ అనుకున్నంత కష్టం కాదు, చాలామందికి అందుబాటులో ఉంటుంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఇది ఏమాత్రం అతిశయోక్తి కాదు. వేరే గ్లోబల్ ఫైనాన్స్ సర్టిఫికేషన్లతో పోలిస్తే ఎన్రోల్డ్ ఏజెంట్ అవడమనేది నిజంగా చాలా సులభం. దీనికి పెద్దగా అడ్డంకులు లేకపోవడమే దీని అతిపెద్ద ప్లస్ పాయింట్. అసలు ఇది ఎంత సులభమంటే దీనికి కనీసం డిగ్రీ కూడా అవసరం లేదు. అవును, నిజమే. ముందే ఏమైనా జాబ్ ఎక్స్పీరియన్స్ ఉండాలా అంటే అదీ లేదు. ఏ బ్యాక్గ్రౌండ్ అయినా పర్లేదు. కామర్స్ అయినా, సైన్స్ అయినా సరే. స్టూడెంట్స్, ఆల్రెడీ జాబ్ చేస్తున్నవాళ్లు, ఇలా ఎవరైనా సరే దీనికి అర్హులేనన్నమాట. అర్హతలు ఇంత సింపుల్గా ఉన్నాయి. సరే, మరి పరీక్ష సంగతేంటి? దాన్ని కూడా చాలా క్లియర్గా 3 భాగాలుగా విభజించారు. దీన్ని స్పెషల్ ఎన్రోల్మెంట్ ఎగ్జామినేషన్ అంటారు. పార్ట్ 1లో వ్యక్తుల పన్నుల గురించుంటుంది, పార్ట్ 2లో బిజినెస్ పన్నులు, ఇక ఫైనల్గా పార్ట్ 3లో ఐఆర్ఎస్ ముందు ఎలా ప్రాతినిధ్యం వహించాలి, ఎథిక్స్ గురించుంటుంది. చాలా స్ట్రక్చర్డ్గా ఉంటుంది. ఇంత విలువైన సర్టిఫికేషన్ కోసం ఏళ్ల తరబడి కష్టపడక్కర్లేదు. సరైన గైడెన్స్, ప్లానింగ్తో కేవలం 6 నుంచి 9 నెలల్లోనే దీన్ని పూర్తి చేయొచ్చు. అందుకే ఇది ఒక ఫాస్ట్ ట్రాక్ కెరియర్ ఆప్షన్గా మారింది. ఓకే, ఇంత కష్టపడి సర్టిఫికేషన్ సాధించాం. ఇప్పుడు అందరూ ఎదురుచూసే ప్రశ్న: దీనివల్ల ఉపయోగం ఏంటి? కెరియర్ అవకాశాలు ఎలా ఉంటాయి? ఎందుకు దీన్ని ఎంచుకోవాలి? ఆ వివరాల్లోకి వెళ్దాం. ఈ ఒక్క సర్టిఫికేషన్తో ఎన్నో మంచి ఉద్యోగాలకు దారులు తెరుచుకుంటాయి. యుఎస్ ట్యాక్స్ కన్సల్టెంట్, ట్యాక్స్ అనలిస్ట్, ఐఆర్ఎస్ రిప్రజెంటేషన్ స్పెషలిస్ట్ లాంటి ఎన్నో కీలకమైన రోల్స్ లభిస్తాయి. వీటికి ప్రపంచవ్యాప్తంగా చాలా మంచి డిమాండ్ ఉంది. ఎన్రోల్డ్ ఏజెంట్లను ఎవరు ఎక్కువగా ఉద్యోగంలోకి తీసుకుంటారు? డిలాయిట్, కేపీఎంజీ లాంటి బిగ్ 4 కంపెనీలు, అమెరికాలో బిజినెస్ చేసే పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు, ఇంకా యుఎస్ టాక్సేషన్ సర్వీసులు అందించే కేపీఓ, బీపీఓ సంస్థల్లో వీరికి అద్భుతమైన అవకాశాలుంటాయి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, యుఎస్ పన్ను చట్టాలపై స్పెషల్ నాలెడ్జ్ అనేది ఒక గ్లోబల్ స్కిల్. ముఖ్యంగా ఇండియా లాంటి అవుట్సోర్సింగ్ మార్కెట్లలో ఈ నైపుణ్యానికి విపరీతమైన విలువ ఉంది. అందుకే ఈఏ ప్రొఫెషనల్స్కు ఎప్పుడూ డిమాండ్ తగ్గదు. అయితే ఈ దారి సులభంగా ఉన్నా గమ్యం చేరాలంటే సరైన గైడెన్స్, సపోర్ట్ చాలా ముఖ్యం. మరి ఒక మంచి ట్రైనింగ్ ప్రోగ్రాం ఎలా ఉండాలి? ఏ విషయాలు చూసుకోవాలి? వాటి గురించిప్పుడు మాట్లాడుకుందాం.
ఒక మంచి ట్రైనింగ్ ప్రోగ్రాం అంటే ఇవన్నీ తప్పకుండా ఉండాలి. యుఎస్ టాక్సేషన్లో నిజమైన అనుభవమున్న ఎక్స్పర్ట్స్ చెప్పడం, సిలబస్ మొత్తం కవర్ చేయడం, బట్టి పట్టించకుండా కాన్సెప్ట్లను అర్థమయ్యేలా చెప్పడం, మాక్ టెస్ట్లు, ప్రాక్టీస్ సెషన్స్, చివర్లో కెరియర్ గైడెన్స్ ఇవన్నీ ఉంటేనే సక్సెస్ అవ్వడం చాలా ఈజీ అవుతుంది. ఇప్పటిదాకా మనం చర్చించుకున్న విషయాలన్నిటినీ ఒక్కసారి క్విక్గా చూద్దాం. సర్టిఫికేషన్ పేరు ఎన్రోల్డ్ ఏజెంట్. ఇచ్చేది యుఎస్ ఐఆర్ఎస్. పరీక్షలో 3 భాగాలుంటాయి. అర్హతకు ఎలాంటి అడ్డంకులు లేవు. కేవలం 6 నుంచి 9 నెలల్లో పూర్తి చేసి గ్లోబల్ యుఎస్ టాక్స్ కెరియర్లో స్థిరపడవచ్చు. ఇప్పటిదాకా మనం చూసిన వివరాలన్నిటిని బట్టి ఒక ప్రశ్నైతే వస్తుంది. పెద్దగా అర్హతల్లేకుండా కేవలం కొన్ని నెలల కష్టంతో ఒక మంచి గ్లోబల్ కెరియర్లోకి అడుగుపెట్టడానికి ఈ యుఎస్ ఎన్రోల్డ్ ఏజెంట్ సర్టిఫికేషన్ కంటే ఫాస్ట్ ట్రాక్ ఇంకేమైనా ఉందా? ఒక్కసారి అవకాశం ఎంత పవర్ఫుల్ అనేది ఆలోచించాల్సిన విషయం. ఇలాంటి ఒక పెద్ద లక్ష్యాన్ని చేరాలంటే సరైన గైడెన్స్ చాలా ముఖ్యం. సరిగ్గా అక్కడే ఎలైట్స్, ఎడూబ్రిడ్జ్ లాంటి ప్రీమియర్ కోచింగ్ సంస్థలు దెవరిలోకొస్తాయి. ఈ ఈఏ సర్టిఫికేషన్ను పూర్తి కాన్ఫిడెన్స్తో సాధించడానికి కావలసిన ట్రైనింగ్ వీళ్ళందిస్తారు. అసలు ఈ సంస్థలు విజయం కోసం ఎలా సిద్ధం చేస్తాయి? వాళ్ల ట్రైనింగ్ మెథడ్స్ ఏంటి? ఈ కష్టమైన పరీక్షను సులువుగా పాస్ అయ్యేలా ఎలా చేస్తాయో ఇప్పుడు చూద్దాం. ఈఏ ఎగ్జామ్లో మెయిన్గా 3 భాగాలుంటాయి. మొదటిది ఇండివిజువల్స్, అంటే వ్యక్తుల పన్నుల గురించి, వాళ్ల ఆదాయం, డిడక్షన్స్, క్రెడిట్స్ లాంటివి. ఇక రెండోది బిజినెస్లు, అంటే కంపెనీలు, పార్ట్నర్షిప్స్, వాటి ట్యాక్స్ల గురించి. ఇక ఫైనల్గా మూడోది రిప్రజెంటేషన్, ప్రాక్టీసెస్, ప్రొసీజర్స్, అంటే క్లయింట్స్ తరపున ఐఆర్ఎస్ ముందు ఎలా వాదించాలి, రూల్స్ ఏంటి అనే దాని గురించుంటుంది. అయితే ఇలాంటి సమగ్ర శిక్షణకు కొన్ని ఫీచర్స్ చాలా కీలకం. ముఖ్యంగా ఐఆర్ఎస్ ఎగ్జామ్స్లో మంచి అనుభవం ఉన్న ఫ్యాకల్టీ ఉండాలి. ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యే సిలబస్పై కాన్సెప్ట్ ఓరియంటెడ్ ట్రైనింగ్ ఇవ్వాలి. రియల్ ఎగ్జామ్ లాంటి ఫీల్ ఇచ్చే ఎంసీక్యూలు, మాక్ టెస్ట్లు పెట్టాలి. అలాగే స్టూడెంట్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం ఫ్లెక్సిబుల్ లెర్నింగ్ ఆప్షన్స్, ఇంకా పర్సనల్ మెంటరింగ్ ఇవన్నీ ఉంటేనే సక్సెస్ ఈజీ అవుతుంది. మరి ప్రోగ్రాం ఎవరికి కరెక్ట్గా సెట్ అవుతుంది? ముఖ్యంగా కామర్స్ గ్రాడ్యుయేట్లు, సీఏ లేదా సీఎంఏ చదివేవాళ్లు, ఎంబీఏ స్టూడెంట్స్, అలాగే ఇప్పటికీ ఫైనాన్స్ ఫీల్డ్లో పనిచేస్తున్న వాళ్లకు ఇదొక పర్ఫెక్ట్ చాయిస్. కెరియర్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలనుకునే వాళ్ళందరికీ ఇదొక స్ట్రాంగ్ ప్లాట్ఫామ్ అన్నమాట. సరే, కష్టపడి చదివారు, ఎగ్జామ్ పాస్ అయ్యారు. ఆ తర్వాతేంటి? కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయో చూద్దాం రండి. ఒక్కసారి ఈ సర్టిఫికేషన్ చేతిలో ఉంటే చాలు, పెద్ద పెద్ద యుఎస్ టాక్సేషన్ ఫర్మ్స్, టాప్ సిపిఏ ఫర్మ్స్, మల్టీనేషనల్ కంపెనీలు, అలాగే గ్లోబల్ అవుట్సోర్సింగ్ కంపెనీలలో మంచి అవకాశాలొస్తాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ క్వాలిఫికేషన్కున్న గ్లోబల్ డిమాండ్ ఏంటో. సో ఫైనల్గా వచ్చే రిజల్ట్ ఏంటంటే, ఒకవైపు ప్రాక్టికల్గా యుఎస్ ట్యాక్స్ ఫైలింగ్ ఎలా చెయ్యాలో నేర్చుకుంటారు, మరోవైపు ఇండియాలోనే కాదు విదేశాల్లో కూడా అద్భుతమైన కెరీర్ గ్రోత్ ఉంటుంది. ఇది కేవలం ఒక జాబ్ కాదు, ఒక గ్లోబల్ కెరీర్కి స్ట్రాంగ్ ఫౌండేషన్. మరి ఐఆర్ఎస్ అధికారికంగా గుర్తించిన ఒక ట్యాక్స్ ప్రొఫెషనల్గా మారి గ్లోబల్ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఈ గ్లోబల్ కెరియర్ జర్నీని మొదలుపెట్టడానికి ఇదే బెస్ట్ టైం కావచ్చు. ఆలోచించండి.